కెమెరా ఫోకస్ బాగా పెట్టుకో. క్లారిటీగా కరెక్ట్ ఏది ఏ పని పరిగెత్తద్దు, టెన్షన్ పడద్దు, క్లారిటీగా నీట్గా పైకి వచ్చా నా చేతులు వస్తుంది నేను దాని దగ్గర పడతా నేను చూడండి. పైకి వెళ్తున్నాను అది నా శంకం రాది క్లారిటీ ఉందా? హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు రాయల్ విహారీ, అనదర్ హంటింగ్ ఎక్స్ప్లోరింగ్ బ్లాగ్. సో ప్రజెంట్ అయితే నేనున్న బిల్డింగు చాలా భయంకరమైన అపాయింటెడ్ బిల్డింగ్ అంట. డే టైంలోనే మన వాళ్ళకి చుక్కలు చూపించి పరుగులు పెట్టించింది ఈ బిల్డింగ్ అయితే. సో ఈ బిల్డింగు యాక్చువల్గా నాకు మా తమ్ముడైన అబ్దుల్ చెప్పాడు. వాడు మామూలుగా రీల్స్ చేస్తూ ఉంటాడు. సో రీల్స్ చేస్తూ మామూలుగా ఇలా కొద్ది యాటిట్యూడ్ రీల్స్ ఈ మధ్యన మన వాళ్ళు ఎక్కువ చేస్తున్నారు కదా స్టూడెంట్స్. సో అలా యాటిట్యూడ్ రీల్స్ చేసుకోవడానికి వెతుకుతూ ఉంటే ఈ బిల్డింగ్ అయితే కనిపించిందంట. సో ఏదోలే బాగుందిలే అని ఏదో చేద్దామనేసి రీల్ టైప్లో ఏదో చేద్దామనేసి వచ్చి ఈ బిల్డింగ్లోకి వచ్చి రీల్స్ చేస్తూ ఉన్నారంట. సో ఈ రీల్స్ చేస్తున్నప్పుడు వాళ్ళకి వచ్చేసి ఏదో శబ్దాలు వినిపిస్తున్నాయంట. వీళ్ళు కాకుండా లోపల నుంచి అరుపులు ఇలాంటివి ఉన్నాయంట. అరే ఏంట్రా ఇది, అసలు ఏంటి అరుపులు వినిపిస్తున్నాయి, మనము వచ్చింది కూడా ఇద్దరే వచ్చినారంట. ఇద్దరు వచ్చినంటే ఏదో లోపల ఎక్కువ మంది మాట్లాడినట్టు అలా అనిపిస్తుంది. అంటే ఎవరైనా ఉన్నారేమో అని అన్నీ వెతుకుతూ ఉన్నారంట. వెతుకుతూ ఉంటే వాళ్ళకి గోడల పైన ఏదో స్వస్తిక్ సింబళ్ళు, అలాగే మంత్రాలు చదివిన కుంకుమలు, ముగ్గులు ఇలాంటివన్నీ కనిపించాయంట. సో భయపడి మన వాళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చేసారు. సో వచ్చేసిన తర్వాత నాకు ఇలా స్టోరీ చెప్పారు ఇది అనేసి. సో అసలు ఏంటి, ఏం జరుగుతుంది అని తెలుసుకోనికి ఈరోజు వచ్చాను గైస్. సో ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, సరేనా? ఇప్పుడు ధైర్యంగా ఉంటావు కదా, భయపడవు కదా, టెన్షన్ పడద్దు, నేను ఉండాలి. ఓకే, క్లారిటీగా చూసుకొని రికార్డ్ చేసుకో. కెమెరా ఫోకస్ బాగా పెట్టుకో.
క్లారిటీగా రికార్డ్ చేయి. ఏ కనెక్షన్ అయినా పరిగెత్తద్దు, టెన్షన్ పడద్దు, క్లారిటీగా నీట్గా రికార్డ్ చేయి. సో గైస్, అసలు ఇది ఏంటనేది కూడా అర్థం కావటం లేదు. సో గైస్, చూసావా? జస్ట్ స్టార్ట్ అవుతాయి రికార్డ్ అయిందా? రికార్డ్ అయ్యిందమ్మా, అంటే పరిగెత్తి వచ్చేస్తా. మ్యాక్సిమం 2 seconds అంత పడిందమ్మా రికార్డ్. ఓకే జాగ్రత్తగా రికార్డ్ చేయి. గైస్, ఇందాక ఈ మోట్లో నిలబడుకున్నట్టుంది షాడో. సో గైస్, అన్ని రూమ్లు తిరిగినారా మీరు? టోటల్ 10 ఒక్క రూమ్ తిరిగినాము, 10 ఒక్క రూమ్ తిరిగాం టోటల్. అందులో మేమైతే అంటే వచ్చి ఇప్పుడు మనం ఉన్నాం కదా ఈ ఇంట్లోకి. హలో, ఎవరది ఇక్కడ ఉన్నది? నా అబ్దులన్నా, నా అబ్దులన్నా ఎట్లన్నా కాలచ్చరన్నా పైకి వచ్చినా ఇక్కడ చేతురచ్చలు ఉన్నాయినా, దాని దగ్గర పడతానేనా? ఇక్కడ చూడండి, పైకి వెళ్తున్నాయి అవి. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, చేతి కాళ్ళ చెల్లు ఉన్నాయి మొత్తం. ఇప్పుడే ఊడిపోయింది అన్నది. హలో, ఇక్కడ చూడండి, ఒక ప్లస్ సింబల్లో కట్టే ఉన్నది. కాదు సార్, ఇక్కడ చూడండి. సో గైస్, ఇక్కడ కూడా ఉన్నాయి చూడండి ఫింగర్ ప్రింట్స్. హలో, ఎవరు ఇక్కడ ఉన్నది? నా ఒకసారి పై ఉన్నా పైకి ఎట్ట పెట్టినాను. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి. అసలు ఈ రూమ్లో ఫ్రెండ్స్, ఈ రూమ్లో ఏదో
మొత్తం ఫింగర్స్ కాళ్ళ అచ్చర్లు అయితే వేసున్నారు. అది దేనికి వేసున్నారు అసలు? అంటే ఏదన్నా ఏం పడిపోతుంది అంత పడుతుందా పైకి చెప్పి స్లాబ్ ఫ్రెండ్స్ చుట్టూ చూడండి. హలో, ఇక్కడ ఈ చేతి ముద్రలు కాలి ముద్రలు ఎవరివి? ఇక్కడ ఎవరైనా మనుషులు తిరుగుతున్నారా? లేక ఏదైనా ఆత్మశక్తి ఉందా? చూడండి ఎంత పై వరకు చేతి హెచ్చర్లు వేసున్నారో. అసలు ఈ చేతి హెచ్చర్లు దేనికోసం వేశారు? ఈ బొమ్మలు ఏంటో చాలా విచిత్రంగా ఉన్నాయి. అబ్దుల్ ఏంటది? అదే అంత హైట్ లెటర్స్ అన్నది. ఏమైంది ఏంటది పడింది? పైన పైన అంతా స్లాబ్ ఉన్నది. ఒకసారి చూడ ఈడ ఒక వచ్చారు పడింది. వచ్చారు మళ్ళా ఇక్కడ కూడా ఉన్నాయి చూడండి. అసలు ఏంటో ఈ ఫింగర్స్ ఈ చేతి హెచ్చర్లు ఏంటో అర్థం కావట్లేదు. ఎక్కడెక్కడ ఉన్నాయి ఇంకా? మనం ఫస్ట్ చూసినప్పుడు కనరాలేదు, మళ్ళీ చూస్తే కనపడతానే. చూడు ఇక్కడ కూడా ఇక్కడ ఈ గోడ కన్నెట్టు. సో ఈ గోడ కన్నిటికి మొత్తం ఉన్నాయి. ఈ గోడకి అబ్దుల్ జాగ్రత్త. సో గైస్ ఈ రూమ్ మొత్తం కూడా ఏమైందిరా? ఏమైంది? ఎక్కడ? కెమెరా క్లియర్గా పడింది నా. ఎక్కడ? కెమెరా క్లియర్గా పడింది నా. ఎక్కడ చూసావు? జస్ట్ ఇటు వచ్చింది, రూమ్లోకి వచ్చింది కదా. ఈ రూమ్లోకి? ఈ రూమ్లోకేనా? ఇందాక ఈ ఫింగర్స్ ఉన్నాయా? ఇందాక ఫింగర్స్ ఉన్నాయి. ఫస్ట్ వచ్చినప్పుడు లేవు అసలు. ఫ్రెండ్స్ చుట్టూ ఉన్నాయి. ఇందాక వచ్చినప్పుడు ఈ ఫింగర్ ప్రింట్స్ అయితే లేవు, ఇప్పుడు ఉన్నాయి. చూడండి, నా చేతుల కంటే పెద్దడున్నాయి. హలో, ఇక్కడ ఎవరో ఉన్నారు. ఇంత హైట్ ఎప్పుడు ఎలా? అదేనా స్లాబ్ కుటేసారి హైట్ వేశారు. ఫ్రెండ్స్ చాలా టెన్షన్గా ఉంది. ఈ రూమ్లో చూద్దామండి.
సో రూమ్లో అయితే ఈ రూమ్లో ఏం లేవు. ఏంది లేదు మళ్ళీ గైస్ ఆ చేతి అచ్చర్లు ఇందాక వచ్చినప్పుడు అయితే అస్సలు లేవు. జాగ్రత్త, దూరం ఉండు, దూరం ఉండు, దూరం ఉండు, దూరం ఉండు, దూరం ఉండు, దూరం ఉండు. అగ్గి ఎట్లా పడింది అది? హలో ప్లీజ్, ఇక్కడ ఏదైనా జిన్ శక్తి కానీ లేకపోతే మంత్రశక్తి కానీ ఆత్మశక్తి కానీ ఏదైనా ఉంటే దయచేసి ఒకసారి మీతో మాట్లాడే అవకాశం మాకు కలిగిస్తారా? ఇప్పటికిప్పుడే ఈ చేతి అచ్చర్లు అయితే పడ్డాయి. ఇంతకు ముందు మేమైతే చున్నా అగ్గి చున్నా అగ్గి చున్నా భయపడతారా? ఇప్పుడు గోడకి అటాక్ చేసినట్టు ఇంకా మనకి అటాక్ చేస్తుంది. చూడు కెమెరా బాగా క్లారిటీగా క్రికెట్ చూసుకో ఫ్రెండ్స్. ఇది చూడండి, పరిగెత్తురా, రిలాక్స్ రా. హలో హలో, ఇక్కడ ఎవరో ఉన్నారు, చాలా భయంకరమైన ఆత్మశక్తి ఉంది. దయచేసి మీరు శాంతించండి, ఇలా కోపడకండి. మిమ్మల్ని ఇబ్బంది చేయనీకైతే రాలేదు. గ్యాస్ గ్యాస్ పొగంతా చూడండి గ్యాస్. మీరు దయచేసి శాంతించండి. కేవలం ఒక్క అవకాశం ఇస్తారా మీతో మాట్లాడనీకి? ఫ్రెండ్స్, టెన్షన్ ఎక్కువైపోతుంది. ఇంతవరకు లేని విధంగా ఇక్కడ యాక్టివిటీస్ భయంకరంగా జరుగుతున్నాయి. అసలు మంట రావడం ఏంది? మెయిన్ ఫింగర్స్ చేతి అచ్చర్లు అయితే నాకైతే మైండ్ ఇది కావడం లేదు. ఆ గోడ మొత్తం ఉన్నాయి అదేంటి అచ్చర్లు అయితే. మా సాడనా కెమెరా రికార్డ్ అయింది నాకు షడో. ఆ రూమ్లోకి వెళ్ళిన లాస్ట్ ఆ పక్క థర్డ్ రూమ్లోకి. నా ఇది చాలా డేంజర్గా ఉంది నా. ఇంకా మేము కింద ఒక్క ఫ్లోర్లోనే ఉన్నాము. ఇప్పుడే చుక్కలు చూపించేసింది. నాన్న చాలా భయం. ఏది ఎక్కడ నిలబడుకున్నాండి? ఈ రూమ్లో నేను ఈ నుంచి ఢిల్లీ ఉన్నది. చెడు శక్తులు టాయిలెట్స్లలో కూడా ఉండే అవకాశం ఉంది. చాలా భయం వేస్తుంది. వెళ్ళిపోదాం. సో చాలా నిష్ఠతో, చాలా నిమ్మలంగా, మంచి మనసుతో అడుగుతున్నా, ఇక్కడ ఏదైనా జిన్ శక్తి కానీ ఆత్మశక్తి కానీ లేక క్షుద్ర శక్తులు కానీ ఉన్నాయా?
గబ్బిలా ఇందాక ఆ చేతి అచ్చర్లు ఆ మంటలు చేసింది ఎవరో తెలుసుకోవచ్చా? ఏదో నడుస్తున్నట్టు అనిపిస్తుంది, సౌండ్ వస్తుంది, కానీ ఎక్కడ అనేది ఏం అర్థం కావడం లేదు. ఏంటి గబ్బిలాలు ఏందిరా ఇది? ఫుల్గా తిరుగుతున్నాయి. ఏరా 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 గైస్ గైస్ పెట్టా పెట్రోల్ అయిపోయిందిరా. దాని వల్ల చూడ అక్షరాలు చూడండి ఒకసారి, అరబ్ అక్షరాలు. ఫ్రెండ్స్ ఇక్కడ దీన్ని చూడండి. దూరం జరగ లైన్ గీసినట్టు వచ్చిందిరా. రూమ్ నుంచి బయటికి వెళ్ళలేము. భయపడద్దురా ఇంకా రూమ్ నుంచి బయటికి వెళ్ళలేము. కూల్ కూల్ కూల్, టెన్షన్ పడద్దు. ఫ్రెండ్స్ హలో, ప్లీజ్ రిక్వెస్ట్గా అడుగుతున్నాను, మీకు ఇష్టం లేకుంటే వెళ్ళిపోతాను. దయచేసి మమ్మల్ని దాడి కలిగించద్దండి. ఇప్పుడే మేము వెళ్ళిపోతున్నాము. శంఖం రాది. గైస్ ఇక్కడ చూడండి, శంఖం ఉంది. తాగగల శంఖం వద్దు, తాగగల నా ఆమె బేసిండ నాన్న తాగద్దు నా దాన్ని తాగద్దు నా చాలా టెన్షన్. ఇప్పుడే మనం అసలు ఆ రూమ్ నుంచి బయట రాకూడదా బేసిందా దాన్ని. ఇదేంది అసలు? ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, శంఖం ఎక్కడ? నువ్వు పరిగెత్తద్దురా, నువ్వు టెన్షన్ పడద్దురా. ఏంట్రా? అది వేసింది ఇప్పుడు ఇక్కడికి. మట్టికుండనా? మట్టికుండా వేసింది నా. చాలా టెన్షన్గా ఉంది నా. వెళ్ళిపోదాం నా. చాలాసార్లు అటాక్ చేసింది నా, తప్పించున్నాం నా. చెప్తాను నా, వెళ్ళిపోండి ఇక్కడి నుంచి అని. కూల్, రిలాక్స్. యాక్చువల్గా ఒకసారి పారిపోయి ఉందండి, నువ్వు భయపడి వచ్చింటేనే మళ్ళీ వచ్చాం మనం. మళ్ళీ ఇప్పుడు భయపడి వెళ్ళిపోతే ఎలా? ఇంత పైగా ఇక్కడ నువ్వు అనుకున్నట్టు కాదు, చాలా పెద్ద శక్తి ఉంది. దీన్ని మనం అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చాము కాబట్టి దీన్ని సగంలో వదిలిపోయామంటే చాలా ఇబ్బంది పడతాం. ఈ రూమ్లోకి వచ్చి గబ్బిలం రూమ్లోకి వచ్చినాము. ఈ రూమ్లో చూద్దాము ఏమన్నా ఉన్నాయో. చేతి అక్షరాలు. గబ్బిలం అప్పటి నుంచి వెంటాడుతుంది నాది. గబ్బిలం అప్పటి నుంచి వెంటాడుతుంది నాది. అది ఏం లేరా, మామూలుదే లేరా. అది ఏం లేరా, మామూలుదే లేరా. ఫ్రెండ్స్ ఇక్కడ ఏం జరుగుతున్నా కూడా చాలా అంటే చాలా భయంకరంగా జరుగుతున్నాయి. ప్రతిదీ కూడాను ఒక వింతగానే ఉన్నది. ఒక్కసారి ఈ గబ్బిలాన్ని చూడండి మీరు. నేను చాలా గబ్బిలాలని చాలా గుహలలో చూశాను, కానీ ఇటువంటి విచిత్రంగా ఫేస్ ఉన్నట్టు ఎక్కడ చూడలేదు. ఫస్ట్ టైం ఇక్కడ ఈ ప్లేస్లోనే చూస్తున్నాను. ప్రతిదీ కూడాను ఇక్కడ చాలా డిఫరెంట్ ఉంది. ఇప్పుడు మనకు చాలా వరకు ఇక్కడ మీరు గమనించారంటే స్టార్టింగ్ నుంచి ప్రతి గోడకి చేతి అచ్చర్లు ఉన్నాయి. కొన్ని ముందు నుంచి ఉన్నాయి, అవి మేము గమనించుకోలేదు. కొన్ని మేము తిరుగుతున్నప్పుడే కొన్ని మళ్ళీ అచ్చర్లు పడుతూ ఉన్నాయి. సో అంత భయంకరంగా ఇక్కడ ఉంది. చాలా భయంకరమైన శక్తుల్ని అన్నీ అదుపులో తీసుకున్న మంత్రశక్తులు ఇవన్నీ కలగలిపి ఇక్కడ ఉండి తయారయ్యి ఇక్కడ మొత్తం కూడాను
మొత్తం ఆక్రమించుకునే విధంగా ఉన్నాయి. అంతలా నాకు అనిపిస్తూ ఉంది. ఇక్కడైతే ఈ ప్రదేశంలో అంత భయంకరంగా ఇక్కడ జరిగినాయి యాక్టివిటీస్ కూడాను. ఇంకా కూడాను వేరే లెవెల్గా నెక్స్ట్ అంతా మాకు గుండెలు దడలు పుట్టేలా జరిగాయి. నా పక్క రూమ్లో సౌండ్స్ వస్తున్నాయా? సౌండ్స్ వస్తున్నాయా? నా పక్క రూమ్లో సౌండ్స్ వస్తున్నాయా? నా 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 ఎక్కడైతే అసలు ఇక్కడేనా సౌండ్స్ వచ్చింది? ఇక్కడేనా? అవునా? నా 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 నన్ను పోతాను. రే గ్యాస్ ఫ్రెండ్స్, అది ఎక్కడే కాలిపోతుంది. ఏమైందిరా? ఉండరా జాగ్రత్త. ఏమైంది? బాక్సా? గ్యాస్ ఇక్కడైతే బాక్స్ ఉంది. భయపడదురా. ఫ్రెండ్స్, ఇక్కడ ఏదో బాక్స్ ఉంది. చేతునా నా చేతునా జాగ్రత్త. చేతునా ఏం పైకి కూర్చున్నా, జాగ్రత్త. గ్యాస్ ఇక్కడ ఏదో బాక్స్ ఉంది. వెళ్ళిపోలమ్మా. ఫ్రెండ్స్, బాక్స్ బయట దిగాను, మంటలు వచ్చాయి. అసలు ఏందిరా ఇది అబ్దుల్? ఫ్రెండ్స్, చాలా అంటే చాలా విచిత్రంగా ఉంది. ఇలా ఏదో బాక్స్ ఇది. ఈ బాక్స్ ఓపెన్ చేయగానే మొత్తం మంటలు వచ్చేస్తున్నాయి. హలో, ఈ బాక్స్లో ఏది ఉందో నాకు తెలియదు. ఈ బాక్స్ని తాగగానే చాలా విజృంభిస్తున్నారు మీరు. మేము వచ్చినప్పటి నుంచి మమ్మల్ని ఈ అగ్గితో చాలా భయంకరంగా భయపెడుతున్నారు. అసలు మీరు ఎవరు ఎందుకున్నారని తెలుసుకోనికి వచ్చాము, కానీ ఇక్కడ ఏదేదో జరిగిపోతుంది. ప్లీజ్ గైస్, మన పక్కన సౌండ్స్ వచ్చాయనా? మన పక్కనే సౌండ్స్ నా చేతునా ఉండరా. ఫ్రెండ్స్, ఇంకా చూడండి, ఇలా మొత్తం కప్పేస్తున్నారు బాక్స్. ఎన్ని రోజుల నుంచి ఏదో పెట్టున్నారు రా. తీయద్దునా దాన్ని. ఉండరా చూద్దాం. అబ్దుల్, జాగ్రత్త, దూరంగా ఉండి. ఏముందో మనకు తెలియదు. అసలు ఇంత భయంకరంగా ఉన్నది. హలో, నేను చెప్పే కదా నీ మీద ఎందుకు అటాక్ చేసాను? అది చూడండి ఒకసారి.
నాన్న పొలం నాన్న ప్లీజ్ నాన్న. ప్లీజ్ నాన్న. ఏమైంది